ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సినిమా కల్కి 2898 యాడ్. దీని పార్ట్ -2 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు సడన్ గా ఈ సినిమా నుంచి 2 క్రేజీ గాసిప్స్ వినిపిస్తున్నాయి. అందులో ఒకటి షూటింగ్ గురించి అయితే మరొకటి హీరోయిన్ గురించి. ఇందులో నిజమెంతనేది తెలియదు కానీ వచ్చే నెలలోనే సెట్స్పైకి వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రభాస్ కాల్ షీట్స్ కేటాయించినట్లు చెబుతున్నారు. మరోవైపు దీపికా పదుకునే స్థానంలో మరో స్టార్ హీరోయిన్ని ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల సంక్రాంతికి ది రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్ ఫాంటసీ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది, హిట్టా ఫట్టా అనే చర్చలు పక్కన పెడితే దీని తర్వాత ఏంటి అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి కల్కి 2 సినిమాకి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రభాస్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో స్పిరిట్ సినిమాల్లో నటిస్తున్నారు. రాజా సాబ్ రిజల్ట్ ని మర్చిపోడానికి వీలైనంత త్వరగా ఈ 2 చిత్రాల నుంచి ఏదైనా ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. మరోవైపు సలార్ 2, కల్కి 2 ప్రాజెక్ట్స్ విషయంలోనూ క్లారిటీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఇలాంటి టైంలో శృతి హాసన్ బర్త్డే సందర్భంగా బుధవారం జనవరి 28 ఓ స్పెషల్ పోస్టర్ వచ్చింది. శౌర్యంగపర్వం కోసం సలార్ 2 సెట్స్లో తిరిగి అడుగుపెట్టడం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని చిత్ర బృందం పేర్కొంది. దీంతో ఒక్కసారిగా సలార్ 2 హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లోకి వచ్చేసింది. మరోవైపు కల్కి 2 సినిమా గురించి ఒకేసారి 2 గాసిప్స్ బయటకు వచ్చాయి. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకురాబోతున్నారని, ఇందుకోసం ప్రభాస్ ఫిబ్రవరిలో 10 రోజులు కాల్షీట్లు కూడా కేటాయించాడని వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, డ్రాగన్ మూవీతో బిజీగా ఉన్నారు కాబట్టి ముందుగా నాగ్ అశ్విన్తో కల్కి 2898 ఏడి పార్ట్ -2 పూర్తి చెయ్యాలని ప్రభాస్ నిర్ణయించుకున్నారట. అందుకే ప్రస్తుతం నటిస్తున్న 2 సినిమాల మధ్యలో కల్కి 2 కి డేట్స్ ఇవ్వడానికి రెడీ అయ్యారని అంటున్నారు. అయితే ఇందులో హీరోయిన్ ఎవరు అనేది ప్రశ్నార్థంగా మారింది. కల్కి 2898 యాడ్ సినిమాలో దీపికా పదుకొనే కథానాయికగా నటించింది. అయితే క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆమెను ఈ ఫ్రాంచైజీ నుంచి తప్పించారు. కల్కి 2లో దీపికా భాగం కాదని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో ఆమె స్థానంలో ఎవరిని తీసుకుంటారు అనే చర్చ నడిచింది. ఈ క్రమంలో పలువురు హీరోయిన్ల పేర్లు తెర మీదకు వచ్చాయి. ఇప్పుడు కల్కి 2 షూటింగ్ స్టార్ట్ కాబోతోందని వార్తలు వస్తుండటంతో హీరోయిన్ని కూడా ప్రకటిస్తారేమో అనే టాక్ మొదలైంది. ఇందులో భాగంగా సాయి పల్లవి పేరు గట్టిగా వినిపిస్తోంది. కల్కి సినిమాలో సమ్ 80 అలియాస్ సుమతి అనే గర్భవతి పాత్రలో దీపికా పదుకొనే నటించింది. కథలో ఈమెది అత్యంత కీలక పాత్ర. మొదటి భాగంలో ప్రాజెక్ట్ కే యొక్క ప్రెగ్నెంట్ ల్యాబ్ సబ్జెక్ట్గా కనిపించింది. పార్ట్ -2లో ఆమె కల్కికి జన్మనివ్వబోతోంది. అంటే దాదాపు 2వ భాగం కథంతా ఆ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. అలాంటి బలమైన పాత్రను ఇప్పుడు సాయి పల్లవి అయితే మోయగలదని మేకర్స్ భావిస్తున్నారట. ఎలాంటి క్లిష్టమైన పాత్ర అయినా తన సహజమైన నటనతో మెప్పించడంలో సాయి పల్లవి దిట్ట. ఇప్పుడు కల్కి 2లో సుమతి పాత్రకి న్యాయం చేయగలదని అభిమానులు కూడా భావిస్తున్నారు. నిజంగానే సాయి పల్లవిని ఫైనల్ చేశారా లేదా మరో అగ్ర కథానాయికని ఎంపిక చేస్తారా అనే విషయంపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్లో భారీ బడ్జెట్తో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. ప్రభాస్తో పాటుగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.